హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా పేరు చందు. మీరు చూస్తున్నారు డిజిటల్ చందు తెలుగు ఛానల్ అండ్ వెల్కమ్ టు డిజిటల్ మార్కెటింగ్ వీడియో నెంబర్ 213. ఈరోజు వీడియోలో ఏంటంటే మనము ల్యాండింగ్ పేజ్ డిజైనింగ్ టిప్స్ గురించి అయితే డిస్కస్ అయితే చేసుకోబోతున్నాం. దీని గురించి ఏంటంటే సమ్ ఇంట్రెస్టింగ్ ట్రిక్స్ అయితే నేనైతే మీకైతే చెప్తాను. ఇవి మీకు చాలా అంటే చాలా యూజ్ఫుల్ అయితే అవుతాయి. అలానే ఏంటంటే మీకు చాలా అంటే చాలా టైం అనేది సేవ్ అయితే చేస్తాయి ఈ టిప్స్ అనేటివి మీరు తెలుసుకోవడం వల్ల. ఫస్ట్ థింగ్ ఏంటంటే మీకు ల్యాండింగ్ పేజ్ డిజైనింగ్ టిప్స్లో ఫస్ట్ది వచ్చేసి హౌ టు చేంజ్ కలర్స్ అండ్ స్టైల్ విత్ సింపుల్ క్లిక్స్. ఓకేనా, మీరు ఏదన్నా ఒక కలర్ అనేది ఇచ్చారండి. ఓకేనా, హెడ్డింగ్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ల్యాండింగ్ పేజ్లో ఏంటంటే ఒక పర్టికులర్ దానికి మీరు ఒక కలర్ ఇచ్చారు. కానీ ఏంటంటే ఆఫ్టర్ దెన్ మీ క్లయింట్ ఏం చెప్పాడంటే మాకు ఈ కలర్ అయితే అవసరం లేదు, నెక్స్ట్ వేరే కలర్ అనేది చేంజ్ చేయాలి అని అడిగారు అనుకో. అలాంటప్పుడు ఏంటంటే మీరు ఫస్ట్ నుంచి ఏంటంటే అన్నీ వెళ్ళేసి డిజైన్లోకి వెళ్ళేసి స్టైల్లోకి వెళ్ళేసి అన్ని కలర్స్ అయితే చేంజ్ చేసుకుంటూ అయితే ఉంటారు. ఈ ప్రాసెస్‌లో ఏంటంటే మీకు చాలా అంటే చాలా టైమ్ కన్జ్యూమింగ్ అయితే తీసుకుంటది. కాబట్టి ఆ టైమ్ కన్జ్యూమింగ్ లేకుండా సింపుల్ క్లిక్‌తో అన్ని కలర్స్ ఎలా చేంజ్ చేసుకోవాలి అనేదైతే ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ థింగ్ అండ్ సెకండ్ వచ్చేసి ఏంటంటే హౌ టు క్రియేట్ అట్రాక్టివ్ బటన్స్. ఏదైతే మీరు ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేస్తారో ఆ ల్యాండింగ్ సారీ అండి. చాలా రోజుల నుంచి ఏంటంటే హెల్త్ సరిగా ఉండట్లేదు. అందుకోసం ఏంటంటే మీకు వీడియోస్ కూడా డే ఆఫ్టర్ డే అయితే వస్తున్నాయి. ఈవెన్ మీరు వీడియో మిడిల్‌లో కూడా చూడొచ్చు. చాలా అంటే చాలా కాఫ్ అయితే వస్తుంది. అర్థం చేసుకుంటారని అయితే అనుకుంటున్నా. ఓకేనా. సెకండ్‌ది వచ్చేసి ఏంటంటే అట్రాక్టివ్ బటన్స్ ఎలా తయారు చేయాలి అనేదైతే చూద్దాం. ఆ బటన్స్‌కి ఏంటంటే కలర్స్ ఎలా ఇవ్వాలి, అలానే బోర్డర్ ఎలా క్రియేట్ చేయాలి, ఎవరన్నా ఒక పర్టిక్యులర్ విజిటర్ దానిపైన హోవర్ చేసినప్పుడు కలర్స్ అనేటివి ఎలా చేంజ్ చేయాలి, ఎవ్రీథింగ్ ఈ వీడియోలో అయితే డిస్కస్ అయితే చేద్దాం. చాలా అంటే చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో అండి. అలా చాలా యూజ్‌ఫుల్ వీడియో. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్ నాలెడ్జ్‌ని అయితే గెయిన్ చేయండి. డెఫినిట్‌గా మీకైతే యూజ్ అయితే అవుతది. కొంతమందికైతే డౌట్ ఉంటది వెబ్‌సైట్‌కి అలానే ఏంటంటే ల్యాండింగ్ పేజ్‌కి డిఫరెన్స్ ఏంటి అనేసి. మీకేంటంటే ఏదైనా ఒక ప్రొడక్ట్స్‌కి గాని, సర్వీస్‌కి గాని మోర్ సేల్స్ అవ్వాలి అంటే ల్యాండింగ్ పేజెస్ అయితే క్రియేట్ అయితే చేస్తా ఉంటారు. ఈవెన్ మీరు ఫేస్‌బుక్‌లో కానీ, గూగుల్‌లో కానీ ఎక్కడైనా చూస్తూ ఉండొచ్చు. మీరు అక్కడ క్లిక్ చేసి అయితే చూడండి. వాళ్ళు ల్యాండింగ్ పేజ్‌కి మిమ్మల్ని అయితే పంపిస్తారు. డైరెక్ట్‌గా వెబ్‌సైట్‌కి పంపించేదానికన్నా. కాబట్టి ఏంటంటే ల్యాండింగ్ పేజ్ గురించి మీకు తెలియకపోతే ఒకసారి మన ఛానల్‌లో ఆల్రెడీ అయితే వీడియో అయితే చేసున్నాను. వీడియో నెంబర్ 83 అయితే చూడండి. ల్యాండింగ్ పేజ్ టిప్స్ అయితే ట్రిక్స్ అయితే ఆల్రెడీ కొన్ని అయితే చెప్పాను. అలానే ఏంటంటే బటన్స్ రిలేటెడ్ కూడా ఆల్రెడీ వీడియో అయితే చేశాను. ఇక్కడైతే వీడియో నెంబర్ 20 అయితే చూడండి. మీకు 200 ప్లస్ వీడియోస్ ఉన్నాయి. దాంట్లో వెతుక్కోలేరు కాబట్టి నేనైతే ఎలా అయితే చెప్తున్నా. మీకు ఏది కావాలి అన్నా మీకు ఏదైతే టాపిక్ కావాలో అది సెర్చ్ చేసి బై డిజిటల్ చందు అని కొట్టండి. మన వీడియో అయితే మీకు డిస్‌ప్లే అవుతది. ఇప్పుడు ల్యాండింగ్ పేజ్ బై డిజిటల్ చందు, అలానే బటన్స్ బై డిజిటల్ చందు అలా కొట్టడం వల్ల ఏంటంటే మీకు డైరెక్ట్‌గా ఆ వీడియో అనేది వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా మీకైతే డిస్‌ప్లే అయితే అవుతది. ఓకేనా. ఫస్ట్ అయితే మనము నేను ఒక ఎగ్జాంపుల్‌ది అయితే చూపిస్తాను. మనం ఎలా అనేసి. ఇప్పుడేంటంటే ఇలా క్రియేట్ చేశారండి. ఇదేంటంటే కొద్దిగా ఒక డార్క్ బ్లూ కలర్‌లో అయితే హెడ్డింగ్స్ ఇచ్చానండి. ఓకేనా. ఇలా హెడ్డింగ్స్ ఇచ్చిన తర్వాత మీ క్లయింట్ ఏం చేశాడంటే నాకు వేరే కలర్ కావాలి ఈ పర్టిక్యులర్ హెడ్డింగ్స్‌కి అన్నప్పుడు ఏందంటే మీరు కంప్లీట్‌గా డిజైనింగ్ మార్చాలంటే చాలా టైం కన్జ్యూమింగ్ తీసుకుంటది. అది ఎలా సింపుల్‌గా చేయొచ్చు అనేది అయితే చెప్తాను. ఆఫ్టర్ దాన్ వచ్చేసి బటన్స్. ఇప్పుడేంటంటే బటన్ ఉంది. బటన్స్ అనేది ఏంటంటే హోవర్ ఇట్లా చేసినప్పుడు ఏంటంటే కలర్స్ అనేది ఎలా చేంజ్ చేపిచ్చాలి అనేది కూడా ఈ వీడియోలో అయితే క్లియర్‌గా డిస్కస్ చేద్దాం. అలానే ఎలాంటివి ఏంటంటే ఎలాంటి దానికి సింపుల్‌గా ఒకే ఒక క్లిక్‌తో కలర్ అనేది ఈ పర్టిక్యులర్ కలర్ దానికి ఎలా అప్లై చేయాలి అనేది కూడా నేను మీకు చూపిస్తాను. ఓకేనా. దానికోసం వర్డ్‌ప్రెస్ బ్యాక్ ఎండ్ డాష్‌బోర్డ్‌లోకి అయితే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏదైతే పేజ్‌లో మీరు చేంజెస్ చేయాలి అనుకుంటున్నారో ఆ పేజ్‌ని అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. దీనికోసం ఏంటంటే నేను ఎలిమెంటర్ అయితే యూజ్ చేస్తున్నా. ఎలిమెంటర్ అనేది ఏంటి? దీన్ని ఎందుకు యూజ్ చేస్తారో కంప్లీట్ నాలెడ్జ్ అనేది మీకు లేకపోతే కింద కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. దాని గురించి వీడియో కావాలా అనేసి. అప్పుడేంటంటే మోర్ పీపుల్ అడిగితే డెఫినిట్‌గా అయితే నేను ఈ పర్టిక్యులర్ దాని గురించి క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లనేషన్ అయితే ఇస్తాను. మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఏంటంటే ల్యాండింగ్ పేజెస్ క్రియేట్ చేయడానికి ఎలిమెంటర్‌ని అయితే యూజ్ అయితే చేస్తాను. ఇప్పుడేంటంటే ఈ పర్టిక్యులర్ దాని కలర్ వచ్చేసి ఏంటంటే మనకి చేంజ్ చేయాలి అంటే దీన్ని క్లిక్ చేయాలి. స్టైల్‌లోకెళ్ళాలి. ఆఫ్టర్ దెన్ ఈ టెక్స్ట్ కలర్‌లోకి అయితే వెళ్ళాల్సుంటది. ఇలా అయితే చేంజెస్ అయితే చేస్తూ ఉంటాం. అవునా కాదా? సింప్లీ అయితే ఇది మళ్ళీ రిమూవ్ అయిపోకుండా కలర్ అయితే నేను పేస్ట్ చేసుకుంటున్నా మీకు చూపించడానికి. ఓకేనా. ఇక్కడ ఇది చేశాను. ఇప్పుడేంటంటే ఈ పర్టిక్యులర్ దాన్ని కాకుండా దీనికి అలానే ఏదైతే హెడ్డింగ్స్ ఉంటాయో అవన్నీ చేంజెస్ చేయాలి అంటే ప్రతిదానికి ఇలా క్లిక్ చేసి ఇప్పుడు దీన్ని చేంజ్ చేయాలనుకో ఇది క్లిక్ చేసి మళ్ళా ఏంటంటే స్టైల్‌లోకెళ్ళి అలానే ఏంటంటే టెక్స్ట్ కలర్‌లోకెళ్ళేసి
ఇక్కడ ఏంటంటే ఇలా కోడ్ పేస్ట్ చేసి కాపీ చేసి పేస్ట్ చేయడం చాలా అంటే చాలా టైం కన్స్యూమ్, మీరు కూడా చూస్తూ ఉన్నారు. ఇప్పుడు దీన్ని సింపుల్ ప్రాసెస్ ఎలా చేయాలో చూద్దాం. సింపుల్ ఏంటంటే ఇక్కడ దానిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఏంటంటే కాపీ ఉంది కదా, కాపీ అయితే తీసుకోండి. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మీకు సేమ్ కలర్ ఉంది కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చేమో. ఇప్పుడు నేను చేంజ్ చేస్తాను ఈ కలర్ని. ఇప్పుడు దీన్ని ఏంటంటే రెడ్ పెట్టాం. ఓకేనా, ప్రతిదీ నాకు రెడ్ రావాలి. ఓకేనా, ఇక్కడ ఏదైతే హెడ్డింగ్స్ ఉన్నాయో అన్నిటి దానికి రెడ్ రావాలి. ఇప్పుడు దీనికి రెడ్ రావాలంటే ఇలా క్లిక్ చేసి స్టైల్లో వెళ్ళిన తర్వాత టెక్స్ట్ కలర్ క్లిక్ చేసి అక్కడ కాపీ పేస్ట్ చేయాలంటే మనకేంటంటే ఆల్మోస్ట్ ఒక 5 క్లిక్స్ అయితే చేయాల్సి ఉంటుంది. సింపుల్ ఏంటంటే మీరు దీన్ని రైట్ క్లిక్ ఇచ్చి కాపీ చేసుకోండి. ఇక్కడ ఏంటంటే సేమ్ అదే రైట్ క్లిక్ ఇవ్వండి. ఇక్కడ పేస్ట్ స్టైల్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. దట్స్ ఇట్. ఓకేనా, మీరు ఇవంతా అయితే చేయాల్సిన అవసరం లేదు. సింపుల్ క్లిక్తో ఏంటంటే దీని కలర్ ఏదైతే ఉందో, దీని స్టైల్ ఏదైతే ఉందో అది దీనికి అప్లై అయితే అయిపోతుంది. ఇలా అయితే ప్రతి దానికి చేసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ రైట్ క్లిక్ ఇవ్వండి, పేస్ట్ స్టైల్. ఓకేనా, ఇలా అయితే మనము ఈ హెడ్డింగ్స్ కలర్స్ అయితే చేంజ్ అయితే చేసుకోవచ్చు సింగిల్ క్లిక్తో. ఓకేనా, అలానే ఏంటంటే దీనికి కూడా సేమ్ అంతే అండి. ఓకేనా, ఇక్కడ ఏంటంటే దీన్ని టాగుల్ అంటారు. ఈ దీనిపైన క్లిక్ చేయగానే ఏంటంటే మనకి ఇలా ఎక్స్పాండ్ అవుతుంది, అలానే ఏంటంటే ఇలా క్లోజ్ అయితే అవుతుంది. ఇవి ఎందుకు యూస్ చేస్తారంటే మీకు ఏదైనా సబ్ టాపిక్స్ ఉన్నాయి, మెయిన్ మాడ్యూల్స్ ఉన్నాయి అనుకున్నప్పుడు మాడ్యూల్ ఇక్కడ మెన్షన్ చేసి దాని లోపల ఏంటంటే సబ్ టాపిక్స్ అయితే ఇలా మెన్షన్ అయితే చేసుకోవచ్చు. దీన్ని టాగిల్ అంటాం. టాగిల్ అనే ఆప్షన్ అనేది ఎలిమెంటర్లో ఉంది, అక్కడైతే మీరు యూజ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు దీని కలర్ వచ్చేసి ఏంటంటే ఎలా చేంజ్ చేయాలి అనేది అయితే చూద్దాం. సింప్లీ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ ఇక్కడ బ్లూ ఉంది. ఇప్పుడు ఏంటంటే నేను దీన్ని గ్రీన్లోకి మార్చాను. ఇప్పుడు గ్రీన్లోకి మార్చినప్పుడు ఏంటంటే దీనికి మార్చాలంటే నేను మళ్ళీ అక్కడికి వెళ్ళాలి, అవసరం లేదు. సింప్లీ కాపీ, రైట్ క్లిక్, పేస్ట్ స్టైల్. ఓకేనా, ఇక్కడైతే చెక్ చేసారా, సింప్లీ ఏంటంటే ఒకే ఒక క్లిక్తో బ్లూ నుంచి మనకేంటంటే గ్రీన్కి అయితే చేంజ్ అయితే అయిపోయింది. ఇలా అయితే మనం కలర్స్ అయితే చేంజ్ అయితే చేస్తాం. అండ్ దెన్ ఇప్పుడు బటన్ అనేది అట్రాక్టివ్ బటన్స్ అనేవి ఎలా క్రియేట్ చేయాలో చూద్దాము. ఒక బటన్ అయితే మీకు అయితే చూపిస్తాను. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ సింప్లీ అయితే డాట్స్ పైన అయితే క్లిక్ చేయండి. మీరు ఏంటంటే ఇక్కడ హోమ్ పేజ్కి అయితే వెళ్తారు. ఎలిమెంటర్ దాంట్లో మీకు కంప్లీట్ ఫీల్డ్స్ అన్ని అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ సెర్చ్ బార్లో ఏంటంటే బటన్ అని అయితే టైప్ చేయండి. బటన్ ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అనేది నేను ప్రీవియస్ అయితే చెప్పాను, కానీ ఏంటంటే మళ్ళీ ఎవరికైతే తెలియదో వాళ్ళ కోసం సింపుల్ అయితే చూపిస్తున్నాను. ఇది మీకు మిడిల్లో ఉండాలా, లెఫ్ట్ రైట్ అని అయితే ఇక్కడ చేంజ్ అయితే చేసుకోవచ్చు. మిడిల్ అయితే మిడిల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఏదైతే టెక్స్ట్ అనేది బటన్లో డిస్ప్లే అవ్వాలో దాన్ని అయితే ఇక్కడైతే టైప్ చేయండి. ఇక్కడ ఏంటంటే గెట్ డెమో అనుకోండి, గెట్ డెమో ఆర్ ఎల్స్ సబ్స్క్రైబ్. ఏ టెక్స్ట్ అయితే మీకు డిస్ప్లే అవ్వాలనుకుంటే దాన్ని అయితే టైప్ చేయండి. అండ్ దాన్ని ఇక్కడైతే లింక్ ఆప్షన్లో అయితే లింక్ ఇవ్వండి. ఆ పర్టికులర్ పర్సన్ ఆ బటన్ పైన క్లిక్ చేయగానే ఆ లింక్కి అయితే రీడైరెక్ట్ అయితే అవుతాడు. అండ్ దాని స్టైల్ ఈ పర్టికులర్ది ఏంటంటే నేను నార్మల్గా ఎవరైనా ఇది క్రియేట్ చేస్తారంటే నేనేంటంటే ఇలా హోవర్ చేసినప్పుడు కలర్స్ ఎలా చేంజ్ చేయాలి అనేది అయితే చూపిస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసి నేర్చుకుంటారని అయితే అనుకుంటున్నాను. ఈ పర్టికులర్ కలర్ అయితే ఇక్కడ నుంచి అయితే మీరు చేంజ్ అయితే చేసుకోవచ్చు. ఏ కలర్ కావాలి అంటే ఆ కలర్. ఇక్కడ ఏంటంటే మీకు గ్రేడియంట్ కలర్స్ ఉంటాయి. ఈ పర్టికులర్ దాంట్లో మీకు ఏది కావాలంటే దాన్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. కలర్స్ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే అడ్వర్టైజ్మెంట్ చేస్తామో ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో దీన్ని బేస్ చేసుకొని మీకు కాస్ట్ కూడా అయితే ఉంటుంది. ఓకేనా, అదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ దాన్ని ఏంటంటే మీకు ఇప్పుడు నార్మల్ కలర్ అయితే వచ్చింది, కానీ ఏంటంటే నాకు ఎలా కాదు, ఇలా హోవర్ చేసినప్పుడు వేరే కలర్ రావాలి. అలా చేయాలి అంటే సింప్లీ అయితే ఇక్కడ హోవర్ ఉంది కదా, హోవర్ పైన అయితే క్లిక్ చేయండి. హోవర్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బ్యాక్గ్రౌండ్ టైప్ ఉంది కదా, బ్యాక్గ్రౌండ్ టైప్ పైన క్లిక్ చేయగానే ఏంటంటే మీకు ఇక్కడ హోవర్ యానిమేషన్ అయితే వస్తుంది. మీకు యానిమేషన్స్ కూడా చేయాల్సి ఉంటుంది, చేసుకోవచ్చు. అది ఎలా చేయాలి ఏంటి అనేది మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే కామెంట్ సెషన్లో అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ అయితే మీకు ఆ వీడియోస్ అయితే తీసుకొని అయితే వస్తాను. అండ్ దెన్ ఇక్కడైతే మీకు హోవర్ యానిమేషన్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే బోర్డర్ టైప్, బోర్డర్ వచ్చేసి ఏంటంటే సాలిడ్ అయితే పెట్టాము. సాలిడ్ పెట్టిన తర్వాత ఏంటంటే మనకి ఒక పర్టికులర్ బోర్డర్ లైన్ అయితే వస్తుంది. ఆఫ్టర్ దెన్ వచ్చేసి దాని కలర్ ఎలా చేంజ్ చేయాలి అనేది అయితే చూద్దాం. ఇక్కడ ఏంటంటే మనం బ్లూ పెట్టాము కదా, సేమ్ అదే అయితే తీసుకుందాం. ఓకేనా, చూస్తున్నారా, గమనించారా, బోర్డర్ అయితే మనకైతే వచ్చింది. ఓకేనా, బోర్డర్ వచ్చింది, కానీ ఏంటంటే హోవర్ కలర్ అయితే రాలేదు. హోవర్ ఎప్పుడు ఎలా కలర్ ఇవ్వాలి ఏంటి అనేది అయితే చూద్దాము. ఇక్కడ సింప్లీ టెక్స్ట్ కలర్ ఉంది కదా, ఈ టెక్స్ట్ కలర్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఏ కలర్ కావాలంటే అది సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఏంటంటే నేను గ్రీన్ అయితే పెట్టాను. ఓకేనా, మనకి రెడ్ ఉంది, హోవర్ చేసినప్పుడు ఏ కలర్ అవుతుందో చూడండి. ఓకేనా, ఇక్కడ ఏంటంటే టెక్స్ట్కి
మనము బ్యాక్ ఎండ్లో హోవర్ చేసినప్పుడు గ్రీన్ కలర్ అయితే అయ్యింది. ఓకేనా. ఇప్పుడు ఏంటంటే సేమ్ అదే పర్టికులర్ది మనకి బ్యాక్ ఎండ్లో టెక్స్ట్ కాదు, బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది చేంజ్ అవ్వాలి. బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది చేంజ్ అవ్వాలి అనుకున్నప్పుడు ఏంటంటే మీరు సింప్లీ హోవర్ పైన అయితే క్లిక్ చేయండి. హోవర్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే మీకు బ్యాక్గ్రౌండ్ టైప్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ టైప్ దాంట్లో కలర్ ఉంటుంది, అలానే బార్డర్ కలర్ ఉంటుంది. ఇదేంటంటే మీకు హోవర్ చేసిన తర్వాత ఇప్పుడు ఏంటంటే మనకి హోవర్ అంటే ఏంటంటే ఏదైతే ఒక పర్టికులర్ ఎలిమెంట్ పైన మనము మౌస్ చూపిస్తామో దాన్నే హోవరింగ్ అని అయితే అంటాము. ఈ పర్టికులర్ కలర్ దాంట్లో అయితే ఇప్పుడు నేను చేంజ్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే బ్లూ అయితే పెట్టాను. బ్లూ పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే మనం హోవర్ చేసినప్పుడు బ్యాక్ ఎండ్లో అయితే బ్లూ అయితే వస్తుంది. ఒక్కసారి అయితే గమనించండి. ఓకేనా. అలానే ఏంటంటే ఇప్పుడు బార్డర్ అయితే మనకి డార్క్ బ్లూ అయితే ఉంది. అలానే ఏంటంటే హోవర్ చేసినప్పుడు కూడా బ్యాక్ ఎండ్లో బ్లూనే ఉంది. కానీ హోవర్ చేసినప్పుడు బార్డర్ కలర్ మారాలి అంటే దెన్ మనం ఏంటంటే రెడ్ అయితే పెడదాం. ఇప్పుడు ఏంటంటే మనకి నార్మల్ దాంట్లో లోపల రెడ్ ఉంది, బార్డర్ వచ్చేసి డార్క్ బ్లూ ఉంది. బయట వచ్చేసి లోపల వచ్చేసి ఏంటంటే మనం ఏం పెట్టాం, కలర్ వచ్చేసి బ్లూ పెట్టాం, బార్డర్ కలర్ రెడ్ పెట్టాం. హోవర్ చేయగానే మీకు ఆ కలర్స్ అయితే డిస్ప్లే అవుతుంది. చూసారా, లోపల ఏంటంటే ఇప్పుడు బ్లూ కనిపిస్తుంది, బార్డర్ వచ్చేసి రెడ్ అయితే కనిపిస్తుంది. ఇలా అయితే మనం ఏంటంటే అట్రాక్టివ్ బటన్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు ఏదైతే మీరు క్రియేట్ చేస్తున్న ల్యాండింగ్ పేజ్కి. ఓకేనా. ఈ పర్టికులర్ వీడియో అనేది మీకు చాలా యూజ్ఫుల్ అయ్యింది అని అయితే అనుకుంటున్నా. ఇలాంటి టిప్స్, ఇలాంటి ట్రిక్స్ అన్ని నెక్స్ట్ మీకు నేర్చుకోవాలి అనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి అయితే పెట్టుకోండి. అలానే మన ఛానల్లో ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ వీడియోసే పబ్లిష్ అయితే చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ 200+ వీడియోస్ అయితే మన దాంట్లో అయితే అవైలబుల్ ఉన్నాయి. ఒకసారి అయితే ఛానల్ని అయితే విజిట్ చేయండి. మీకు నచ్చితేనే, యూజ్ఫుల్ అనుకుంటేనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చుంటే డెఫినెట్గా వీడియోని అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలానే ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బై.